ఫ్రై ఇది శనగపిండితో. కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు, నోరుకి బాగోనప్పుడు కూడా ట్రై చేయొచ్చు దీన్ని. వామిరపకాయలు ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి మీకు. 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు ఉంటాయి. హలో అండి, ఈరోజు నేను వామిరపకాయలు చూపిస్తున్నాను. మిరపకాయలు శుభ్రంగా కడిగి టవల్తో ఇలా తుడుచుకోవాలి తడి లేకుండా. వాము, సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నాను. వాము కొంచెం పౌడర్ చేసుకుందాం. వాము ఇలా నలగాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తున్నాను. 3 కలిసి ఇలా మెత్తగా నలిగిపోవాలి. పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి స్లిప్ చేసుకోవాలి. కారం తెలగనిగిన వాళ్ళు గింజలు ఉంచుకోవచ్చు, లేదంటే కనుక గింజలు తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. మిర్చిని ఇలా తీసి ఈ పౌడర్ దీనిలో కోరాలి. ఇది పెరుగన్నంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. మా నాన్నమ్మ ఎప్పుడూ చేసి రెడీగా పెట్టేవాళ్ళు, మాకందరికీ చాలా ఇష్టం. వాము చాలా మంచిది డైజెషన్ కానీ. ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం ఊరితే బాగుంటుంది. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఒక రోజంతా ఇలా ఉంచేసి నెక్స్ట్ డే నుంచి తినొచ్చు. ట్రై చేయండి. మిరపకాయ కూర, పచ్చిమిర్చితో ఇంకొక వెరైటీ చూద్దాం. కర్రీ చాలా పాన్ పెట్టాను. స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, ఉల్లి రెబ్బలు దంచి వేస్తున్నాను. కరివేపాకు, మునగాకు ఇవి ఇలా చిలికలు చేసి పెట్టాను. కొంచెం కారం మిక్స్ చేయడానికి శనగపిండి తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ బియ్యపిండి, కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసి కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పచ్చిమిర్చి చాలా మంచిది, సి విటమిన్ ఉంటుంది మిర్చిలో. పడని వాళ్ళు వదిలేయండి. మీకు సరిపడితే కనుక కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలాగైతే చాలు. దీనిలో ఈ శనగపిండి నీళ్ళు కలిపిన మిశ్రమం ఇలా వేసేసేయాలి. ఒక 2 నిమిషాలు ఆగాక కలపడం స్టార్ట్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. పూర్తిగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, నిదానంగా చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. వేగా వచ్చింది, ఇంకొక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. బాగా డ్రై అవ్వాలి. నిదానంగా పేషెన్స్గా చేయాలి. ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వర్షం పడినప్పుడు అయితే కంపల్సరీ చేసేవాళ్ళం మా ఇంట్లో. ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బౌల్లోకి తీసుకుందాం. వామిరపకాయలు పుల్లగా, కారంగా, ఉప్పుగా చాలా బాగుంటుంది. పెరుగులో సైడ్ డిష్గా.